ఓం శాంతి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అద్భుతమైన గీతాసారం ఇది. సర్వశ్రేష్ఠుడైన గీతాచార్య భగవంతుడు చెప్పినటువంటి శ్రేష్టమైన మార్గదర్శనం. అనన్యభావంతో భగవంతుని స్మృతి చేస్తే నీ యొక్క యోగక్షేమాన్ని నేను చూసుకుంటాననేది భగవంతుడు ఇచ్చినటువంటి అభయం అన్నమాట. దాన్ని జీవితంలో ప్రతి ఒక్కరూ పొందాలా అనేదే ఒక లక్ష్యం. ఏకో దేవః, భగవంతుడు ఒక్కడే. ఇది సనాతన సంస్కృతి యొక్క శ్రేష్టమైన లక్ష్యం. ఏక ఏవ శక్తాః సాక్షాత్ చిదానందమయో విభుః నామాని బహవః సంతి ఏకస్య పరమాత్మన. భగవంతుడు ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే. ఎన్నో పేర్లున్నాయి, అయితే భగవంతుడు మాత్రం ఏక ఏవ శక్తః, సర్వశక్తుడైన పరమాత్ముడు ఒక్కడే. ఈ అద్భుతమైన సనాతన సంస్కృతి యొక్క సందేశాన్ని జీవితంలో తెచ్చుకుంటూ అందరూ ప్రతిరోజు సర్వశక్తుడైన పరమాత్మని స్మృతి చేస్తూ చేస్తూ స్వరూపం పొందాలనే ఒక లక్ష్యంతో బ్రహ్మకుమారి సంస్థ ప్రపంచములో అంతా ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తిని అందించుకునే మార్గాన్ని చూపిస్తుంది. భగవంతుని అందరూ తలుస్తారు, అయితే మధ్యలో దేహాభిమానం వచ్చేస్తుంది. అందువలన భగవంతునితో కమ్యూనికేషన్ చేయలేకపోతున్నా. దేహ అభిమానం వదిలిపెట్టి విదేహి అయిన అజం అంటాడు భగవంతుడు. జన్మం లేనివాడు భగవంతుడు. నన్ను స్మృతి చేయండి, మామేకం శరణం వ్రజ అంటాడు. అలాంటి ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రాక్టికల్లో సహజంగా తీసుకువచ్చేది ఎలా అనేది బ్రహ్మకుమారి సంస్థలో రోజు అభ్యాసం చేస్తాం. ఎందుకంటే భగవద్గీత కూడా చెప్తుంది, అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన. ఏదైనా అభ్యాసం ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో తీసుకురావడానికి సహజమవుతుంది అన్నమాట. ఎన్నో శతమానాలు, సహస్ర వర్షాలు అయిపోయినాయి, సంవత్సరాలు అయిపోయినాయి. పూజలు చేస్తూ వచ్చిన 33 కోటి దేవతలు, వాళ్ళని రకరకాల పూజలు, ఇష్టదేవత, గ్రామదేవత, కులదేవత, అదికాక ఎన్నో ధర్మపురుషాలు, ఎన్నో ధర్మాత్ములు ఉన్నారు, ఎన్నో మహాపురుషులు ఉన్నారు. వాళ్ళని పూజ చేస్తున్నాం. ఇలాంటి పూజ చేస్తూ చేస్తూ మనసు ఎక్కడ పెట్టుకోవాలా అనేదే మర్చిపోతున్నాం. అందుకే భగవంతుని అడుగుతాడనమాట అర్జునుడు, కథం విద్యామాం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ. ఏ భావముతో నిన్ను ధ్యానం చేయాలి నేను? ఎందుకంటే ఇంతమంది 33 కోటి దేవతలు ఉన్నారు. నా స్మృతిలో ఎక్కడ నేను కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి, ఏకాగ్రత చేసుకోవాలి? అందుకే భగవంతుడు ఏం చెప్పినాడు తెలుసా? మైచ అనన్య యోగేన భక్తి అవ్యభిచారిణి అంటాడు. అవ్యభిచారి యోగముతో నన్ను తలవండి, మీరు స్మృతి చేయండి. అందుకే బ్రహ్మకుమారి సంస్థలో 33 కోటి దేవతలకు పూజ్య భావన పెట్టుకుని మమ్మల్ని పూజ్య దేవతలాగా చేసేవాడు స్వయం పరమ పూజ్యుడైన పరమాత్ముడు. అతని స్మృతి చేయండి. దానికి రాజయోగం అనే యొక్క అభ్యాసాన్ని నేర్పిస్తున్నాం, అభ్యాసం చేస్తున్నాం. బ్రహ్మకుమారి సంస్థలో పూజ్యత పొందేది ఎలా? పూజ్యమో చేస్తున్నాం కదా, పూజలు ఎన్ని రకాల పూజలు చేస్తున్నాం, నవవిధ భక్తి చేస్తున్నాం, రకరకాల పూజలు, హోమాలు, యజ్ఞాలు, పూజా విధానాలు ఎన్ని ఉన్నాయి. అవన్నీ చేస్తూ ఉన్నా ఎందుకు పూజ్యత ఇంకా పొందలేదంటే పరమ పూజ్యుడైన పరమాత్మని నుంచి ఆ యొక్క పూజ్య శక్తిని పొందలేకపోతున్నాము. అందుకే ఏ మూర్తిని దర్శనం చేసుకొని మొక్కుని ధన్యతా భావాన్ని అనుభవం చేస్తున్నాము, అలాంటి మూర్త రూపం నేను కావాలంటే, అలాంటి దైవీ స్వరూపాల్ని పొందాలంటే పరమ పూజ్యుడైన పరమాత్మని స్మృతి చేసుకుని. అందుకే కదా మా శాస్త్రాల్లో ఎంతోమంది ఎన్న పూజలు చేసిన తర్వాత ఏం చేసినారు? తపస్సు చేసినారు కదా. 1000 కొద్ది సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినారు? తపస్సులు చేసినారనే ఒక శాస్త్రంలో వర్ణన వస్తుందన్నమాట. తపస్సు అంటే ఏంది? ఒకే పరమాత్మని తలస్తూ
కూర్చునేది. అందుకే వాళ్ళు ఏం చూపించినారు, ఒకే ఆసనంలో కూర్చున్నాను అని ఎంతో విధమైన తపస్సు చేసినారనేది చెప్తామన్నమాట. అయితే భగవంతుడు ఏమంటారు తెలుసా, జీవితంలో సహజంగా ఉండుకొని స్మృతిలో ఏక పరమాత్మని, ఒకడే పరమాత్మని స్మృతి చేస్తూ మీ జీవితాన్ని శ్రేష్టంగా చేసుకోండి. అలా అయితే బ్రహ్మకుమారి సంస్థలో మూర్తి పూజ చేసే వాళ్ళని విరోధం చేసేది ఎక్కడా లేదు. దీనికి వ్యతిరేక్తమైన భావం బ్రహ్మకుమారి సంస్థలు పెట్టుకోము. అలాంటి మూర్తి రూపులుగా మనం కావాలి, మూర్తిలో ఉండే గుణాల్ని మన జీవితంలో తెచ్చుకోవాలి. ఎవరిని పూజిస్తున్నామో అలాంటి పూజ్య దేవతలు మనం కావాలి. దానికి కావలసిన శ్రేష్టమైన ఆచరణ జీవితంలో అందరూ ఆచరించాలనే ఒక సందేశాన్ని అందరికీ ఇస్తున్నాము. ఒక విషయాన్ని నేరంగా చెప్పాలా అనుకుంటున్నాను. అదేంటంటే, గుడులున్నాయి, మందిరాలున్నాయి, అందువలన మా సంస్కృతి ఇప్పుడు జీవితంగా ఉంది. కొంచెమైనా గుడులు, మందిరాలు శ్రేష్టమైన భారతీయ సనాతన సంస్కృతి యొక్క కేంద్రాలన్నమాట. ఆ కేంద్రాల్లో కలుస్తున్నాము, సంస్కృతి గురించి మాట్లాడుతున్నాము, అందరికీ చెప్తున్నాము. అయితే అలాంటి కేంద్రాల్లో పూజలు చేస్తూ చేస్తూ ఏ పూజ్యతల్ని పోగొట్టుకున్నాము, ఏ పూజ్యతల్ని మర్చిపోయినాము, ఏ పూజ్య శ్రేష్ఠ భావన మా పూర్వజులు పొందినారు, మా పూర్వీకులు పొందినారు. అలాంటి పూర్వీకుల శ్రేష్ఠ సంస్కారాల్ని మన నెక్స్ట్ జనరేషన్లో తీసుకురావాలి, మన జీవితంలో కూడా తీసుకురావాలి. సదాచరణ యొక్క ఉదాహరణ మూలం ప్రతి ఒక్కరికి ఈ యొక్క దైవీ సంస్కృతిని అందించాలనే ఒక లక్ష్యముతో బ్రహ్మకుమారి సంస్థ అందరి సేవ చేస్తూ ఉంది. అందుకే మీరు కూడా రండి. పూజలు చేస్తూ చేస్తూ పూజ్యతల్ని మర్చిపోయేది వద్దు. పూజ్యతల్ని పొందుతాము, అప్పుడు పూజ చేసింది సార్థకమవుతుంది. అందుకే ప్రతి ఒక్క దేవీ దేవతలో ఉండేటువంటి విశేషత, పూజ్యత, దైవికత, దాన్ని జీవితంలో తీసుకువచ్చేది ఎలా అనేది నేర్చుకుంటూ పూజా విధానాల అర్థం తెలుసుకుంటూ పూజా విధానాల్ని ఆచరించితే ఇంకా శ్రేష్టమైన ఆనందాన్ని పొందడానికి సాధ్యమవుతుంది. ఓం శాంతి.